10వ తరగతి పరీక్ష ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం విడుదలైంది. జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు జరిగాయన్న అనుమానమున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. రీకౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్టుకు 500, రీవెరిఫికేషన్ కోసం ప్రతి సబ్జెక్టుకు 1000 రూపాయలు చొప్పున ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్ ద్వారా మార్కుల లెక్కింపు సరిగా జరిగిందా అని పరిశీలిస్తారు. రీవెరిఫికేషన్ ద్వారా మొత్తం జవాబు పత్రాన్ని తిరిగి చెక్ చేస్తారు. విద్యార్థులు తమ పాఠశాలల ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు తేదీ మే 7 కావడంతో ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అనంతపురం అర్బన్ ప్రాంతంలో ఈడిగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఈడిగ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఈ అవార్డులకు అర్హులు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో 450కు పైగా మార్కులు సాధించిన వారు, ప్రైవేట్ పాఠశాలలో చదివి 500కు పైగా మార్కులు సాధించిన వారు అర్హులు. అలాగే ఇంటర్మీడియట్లో ప్రభుత్వ కళాశాలలో 800కు పైగా మార్కులు, ప్రైవేట్ కళాశాలలో 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు 9996325340, 9985604329, 8790790435 నంబర్లకు పంపాలి. ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమం జూన్ 7న అనంతపురం జిల్లా కేంద్రంలోని రాయల్ నగర్లో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 238 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 14 అంగన్వాడీ వర్కర్ పోస్టులు, 224 అంగన్వాడీ సహాయకుల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు లేదా సంబంధిత కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెలలో కొనసాగుతుంది. ఎంపిక ప్రక్రియలో మెరిట్, రిజర్వేషన్ నియమాలు పాటించబడతాయి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాలను సంప్రదించవచ్చు. ధర్మవరం పట్టణం మరియు పరిసర గ్రామాల్లో 10th, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నారు. కురుబ కళ్యాణ మండపం కమిటీ, కురుబ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 10thలో 500కు పైగా మార్కులు, సీబీఎస్ఈలో 400కు పైగా మార్కులు, ఇంటర్మీడియట్లో 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 12వ తేదీలోపు కురుబ కళ్యాణ మండపంలో దరఖాస్తులను సమర్పించాలి. 10వ తరగతి జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 7వ తేదీ వరకు అవకాశముందని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. విద్యార్థులు తమ పాఠశాలల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 500, రీవెరిఫికేషన్ కోసం 1000 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఈ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. ప్రత్యేకంగా రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కాన్ కాపీలను మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. యూజీసీ జాతీయ అర్హత పరీక్షలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 85 సబ్జెక్టులతో నిర్వహిస్తున్న ఈ పరీక్షలో తాజాగా స్టాటిస్టిక్స్, ఫారెస్ట్రీ అనే 2 కొత్త సబ్జెక్టులను చేర్చారు. దీంతో మొత్తం సబ్జెక్టుల సంఖ్య 87కు పెరిగింది. ఈ మార్పులు 2026 జూన్ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. జూన్ 22 నుంచి 30 మధ్య నిర్వహించే నెట్ పరీక్షలో ఈ కొత్త సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఈ మార్పులతో సంబంధిత పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు కొత్త అవకాశాలు కల్పించబడ్డాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు పీహెచ్డీ ప్రవేశాలు పొందడంతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత పొందుతారు. తెలంగాణలో ఎప్సెట్ అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలకు ఈసారి సీనియర్ విద్యార్థుల నుంచి భారీ పోటీ కనిపిస్తోంది. మొత్తం 90,958 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 22,990 మంది సీనియర్లు ఉండడం గమనార్హం. ఈ సీనియర్ విద్యార్థుల్లో ఎక్కువ మంది నీట్ అభ్యర్థులే కావడం విశేషం. నీట్ పరీక్షకు ప్రాక్టీస్గా భావించి ఎప్సెట్కు హాజరవుతున్నారు. పరీక్షలు మే 4, 5 తేదీల్లో 2 సెషన్లో జరుగుతాయి. మొత్తం 106 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించరు. సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఇన్విజిలేటర్కు తెలియచేయాలి. పరీక్ష అనంతరం మార్కులు స్క్రీన్పై చూడగలుగుతారు. వ్యవసాయ రంగంలో కెరియర్ చేయాలనుకునే విద్యార్థులకు వ్యవసాయ పాలిటెక్నిక్ ఒక మంచి అవకాశం. ఈ కోర్సు 2 సంవత్సరాల వ్యవధి కలిగి ఉండి ప్రాక్టికల్ జ్ఞానం అందిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత అగ్రిసెట్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ చదివే అవకాశం ఉంటుంది. అలాగే అగ్రి కంపెనీలు, ఎరువుల కంపెనీలు, మార్కెటింగ్ రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్వయముపాధిపరంగా నర్సరీలు, ఆర్గానిక్ ఫార్మింగ్, డైరీ, పౌల్ట్రీ వంటి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఈ కోర్సు చేసిన విద్యార్థులు ఏఈఓలు, వీఏఏలుగా ఉద్యోగాలు సాధించారు. అనంతపురం జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 238 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో వర్కర్లు, హెల్పర్లు పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులను ఈ నెల 4 నుంచి 11 వరకు స్వీకరిస్తారు. అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలు, రిజర్వేషన్ వివరాలు కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. అర్హత ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.